హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరు. ఈరోజు మనందరికీ ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ చూపించబోతున్నాను. క్రిస్పీ మ్యాగీ పొటాటో బాల్స్. ఇది టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్. ముందుగా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించిన ప్రకారం. అలాగే చిన్న చిన్న మిర్చీలు కట్ చేసుకోవాలి. 2 మిర్చీస్ సరిపోతాయి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకో 2 కట్ చేసుకోవాలి. దీనికోసం ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకొని స్మాప్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్లో చెప్పండి. దీనికి బాయిల్ చేసుకునే అవసరం ఏం లేదు. నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. 2 పొటాటోస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. అది చల్లారాక ఇలా పీల్ తీసి రిమూవ్ చేసుకోండి. కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేసరికి బాయిల్ చేసుకోండి. యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ వీడియో, నా ఫస్ట్ రెసిపీ. పొటాటో చాలా స్మూత్గా కుక్ అయిపోయింది. ఇలా పీల్ తీసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఓకే, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, సరిపోతుంది. పొటాటో చాలా బాగా కుక్ అయిందండి. ఓకే, ఇది టీ టైంలో ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది డెఫినెట్లీగా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పొటాటో స్నాప్ చేసుకున్న పొటాటో వేసి అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను నేను. అందులో మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 2 మిర్చి కట్ చేసుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకో 2 కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, తగినంత కారం వేసుకోవాలి, తగినంత సాల్ట్, రుచికి పడ సాల్ట్, ధనియాల పొడి కొంచెం మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్గా మ్యాగీ మసాలా అండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, పక్కా బాగుంటుంది. మన చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోండి. ఇదంతా ఈ మిశ్రమాన్ని మన చపాతీలాగా రావాలి. మన చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా వస్తే సరిపోతుంది. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా రావాలి. ఇప్పుడు బైండింగ్ కోసం కొంచెం మైదా యాడ్ చేయండి. మైదా వల్లనే బాల్స్ బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి. ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి, ఉండలు లేకుండా చూసుకోండి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా కొంచెం తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మైదా వాటర్లో డిప్ చేసుకుంటూ మ్యాగీతో స్టఫ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా చేసుకోవాలి, లేకపోతే బౌల్స్ విరిగిపోతాయి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవాలి. తర్వాత కడాయిలు తీసుకొని ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ హీట్ అయితే అవుట్ సైడ్ మాత్రమే ఫ్రై అవుతుంది, లోపల సాఫ్ట్గా ఉండిపోతుంది. అలాగే ఆయిల్ హీట్ అయ్యాక ఇలా స్లోగా ఒకటి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. స్లిమ్లో పెట్టాలి, లేకపోతే పగిలిపోతాయి బౌల్స్. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకోవాలి. స్లిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే బ్రేక్ అయిపోతాయి బాల్స్. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. చాలా టేస్టీగా, పిల్లలకు కూడా పెద్దలకి నచ్చేటట్టు మ్యాగీ పొటాటో బాల్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన నీరు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే నా మొదటి వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.